ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ భూమి మీద మనిషికున్న చిన్న జీవితకాలం అల్పమైన జీవితకాలం. 60, 80, 70 సంవత్సరాల జీవితకాలాన్ని కలిగిన ఈ మనిషి దేవుడి పట్ల ఎలాంటి విశ్వాసముతో ఉన్నాడు, ఎలాంటి నమ్మకముతో ఉన్నాడు, ఎలాంటి ఆధారాలతో ఉన్నాడు అని కొన్ని విషయాలను బైబిల్లో నుంచి మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ భూమి మీద మనిషికి దేవుడిచ్చిన ఆయుష్ కాలంలో దేవుడికి నచ్చే విషయములు, దేవుడికి నచ్చే విషయంలో మనిషి ఎంతవరకు ముందుకెళ్తున్నాడు. దేవుడికి మనిషి నచ్చాలి అంటే దేవుడు ఏదైతే మనిషిలో చూడాలనుకుంటున్నాడో, దేవుడు ఏదైతే మనిషిలో గమనించాలనుకుంటున్నాడో అది మనిషిలో ఉంటే దేవుడు ఖచ్చితంగా మనిషిని ఇష్టపడతాడు. మరి అది ఏంటి అంటే ప్రియులారా, దేవుడికి నచ్చే విషయం ఏంటి అంటే ఒకసారి బైబిల్లో నుంచి మనం ఆలోచిద్దాం. యాకోబు రాసిన పత్రికలో ఒక మంచి మాట చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం ఒకసారి బైబిల్లో నుంచి మనం తీయగలిగితే చాలా అద్భుతమైన మాట మనకి కనిపిస్తుంది. యాకోబు రాసిన పత్రిక దేవుడు భక్తుని ద్వారా వ్రాయిస్తున్న మాటను ఒక్కసారి మనం చదువుకుంటే, దేవుడికి మనుషులో ఇష్టమైన క్వాలిటీస్ అని చూడాలనుకున్నప్పుడు, దేవుడు మనిషిని గొప్పగా చూడాలనుకుంటున్నప్పుడు, దేవుడు మనిషిలో ఏం చూడాలనుకుంటున్నాడో ఒక్కసారి మనం ఆలోచిద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కళంకమైన భక్తి ఏదనగా ఆయన ఎదుట మనిషిలో కనుక్కోవలసిన, మనిషిలో కనుక్కోవలసినవి దేవుడు మనిషిలో ఏం చూడాలనుకున్నాడు అంటే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైనను నిష్కళంకమైన భక్తి ఏదనగా, అంటే మనిషిలో భక్తి చూడాలనుకుంటున్నాడు దేవుడు. మరి ఈ మనిషిలో ఈ భక్తి ఎంతవరకు కనిపిస్తుంది? అసలు మనిషిలో భక్తి ఎంతవరకు ఉంది? అసలు భక్తి నీలో ఉందా? అది మనిషిలో ఎంతవరకు ఉంది? భక్తి మనిషిలో ఎంతవరకు పనిచేస్తుంది? ఆ భక్తి మనిషిలో ఎక్కడుంది అని కొలిచే కొలమానమే దేవుడు మనకి చెబుతున్న మాటలు. మనిషిలో దేవుడు చూడాలనుకుంటున్నది, దేవుడు మనలో ఏం చూడాలనుకుంటున్నాడు అంటే భక్తి చూడాలనుకుంటున్నాడు. దేవునికి భక్తునికి అనుసంధానమైన అంబిక అగరబత్తి కాదు దేవుడు మాట్లాడుతున్నది. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా, దిక్కులేని విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయే ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. భక్తి ఏది అంటే దిక్కులేని పిల్లలకు, విధవరాండ్లను దిక్కులేని పిల్లలను పరామర్శించాలంట. రెండవది, ఈ లోక మాలిన్యమును అంటించుకోకుండా బ్రతకాలంట. మనిషికి నేర్పుతున్న పాఠం ఏంటి తెలుసా? ఈ లోక సంబంధమైన మలినమును అంటించుకోకుండా బ్రతకాలి. రెండవది, దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను పరామర్శించాలి. అంటే మన భక్తి
కనిపించాలి అంటే, మన భక్తి కనిపించాలి అంటే, దాన్ని కొలిచే ఒక కొలమానం కూడా దేవుడు మనకి ఈ బైబిల్‌నిచ్చాడు. భక్తిని కొలిచే కొలమానం. ఇక్కడి నుంచి చెన్నై లేక హైదరాబాదు, లేకపోతే బెంగుళూరు, లేకపోతే ముంబై వెళ్ళాలి అంటే అక్కడక్కడ బోర్డులు వేసింటారు. ఏంటంటే, ఇదిగో హైదరాబాద్ ఇన్ని కిలోమీటర్లు, చెన్నై ఇన్ని కిలోమీటర్లు, బెంగళూరు ఇన్ని కిలోమీటర్లు, ముంబై ఇన్ని కిలోమీటర్లని కిలోమీటర్లు చూపించే బోర్డు మనకు అక్కడక్కడ కనిపిస్తుంటాయి. వాటిని మైలురాళ్ళు అంటారు. మైలురాళ్ళు అంటారు, లేకపోతే బోర్డ్స్ అంటారు. ఏదో ఒక రకంగా మీరు ఏమైనా అనుకున్నా పర్లేదు. అంటే ఒక దూరాన్ని చూపించే మైలురాళ్ళు. ఇదిగో ముంబై ఇంత దూరం ఉంది, బెంగళూరు ఇంత దూరం ఉంది, హైదరాబాద్ ఇంత దూరం ఉంది, మరి చెన్నై ఇంత దూరం ఉంది అని మైలురాళ్ళుగా అక్కక్కడ మనకి కనిపిస్తుంటాయి. ఆ మైలురాళ్ళను బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఇంకా ఇంత దూరం ఉంది, ఇంకా ఇంత దూరం ఉంది అని. మరి మనిషి జీవితంలో భక్తి అనేది మనిషిలో ఉందా లేదా అని తెలుసుకోవాలి అంటే, అసలు మనిషి భక్తిపరుడుగా నటించొచ్చు, కానీ ఆ నటన ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. అసలు నీలో భక్తి ఉందా లేదా, అసలు నీలో ఎంత భక్తి ఉంది, దీన్ని కొలిచే ఒక సూత్రం దేవుడు మనకి ఇచ్చాడు ప్రియులారా. అందుకే ఒక లారీని లారీని ఎంత బరువు ఉందో చెయ్యాలి అంటే ఒక తూకం కావాలి. ఒక లారీ బరువు చూడాలంటే ఒక తూకం కావాలి. ఒక కారు బరువు చూడాలంటే ఒక తూకం కావాలి. ఒక మనిషి వెయిట్ చూడాలన్న ఒక తూకం కావాలి. మరి నీ భక్తి ఎంతుందో చూడాలి అంటే ముందు నీ భక్తి ఎలా ఉంది అని నిన్ను దేవుడు టెస్ట్ చేస్తున్నాడు. నీ భక్తి ఎలా ఉండాలి, అసలు నీ భక్తి నీ దగ్గర ఉంటే ఆ భక్తి ఎంతవరకు ఉండాలి? మీరు బాగా ఆలోచించండి. ఒక మనిషిలో భక్తి ఉండాలి అంటే, ఒక మనిషిలో భక్తి ఉంది అంటే, ఒక మనిషిలో భక్తి ఎంతుంది అని మనల్ని మనము పరీక్షించేసుకోవటం కంటే మన క్రియల ద్వారా మన భక్తి బయటపడాలి. మన క్రియల ద్వారా మన భక్తి బయటపడాలి. భక్తి ఎలాంటిది అంటే, అసలు భక్తి మనకి ఎలా వస్తుంది? మీరు ఆలోచించండి. భక్తి మనకి ఎలా వస్తుంది? ఆ భక్తి మనలో ఎలాగ చోటు చేసుకుంటుంది కూడా మనం ఆలోచిద్దాం. భక్తి ఎలా వస్తుంది అంటే ప్రియులారా, ఈ లోకములో కొన్ని విషయాలను మనం చూస్తున్నప్పుడు దేశం కోసము ప్రాణాలు పెట్టే దేశభక్తులు ఉన్నారు. వాళ్ళకి దేశం కనిపిస్తుంది, దేశంలో ఉన్న ప్రజలు కనిపిస్తారు. అందుకే బార్డర్లోకి వెళ్ళి ఏం చేస్తారంటే దేశాన్ని కాపలా కాలుస్తారు. చివరికి వాళ్ళకి భక్తి ఎంత ఉంటుంది అంటే, చివరికి శత్రువు వాళ్ళ మీద దాడి చేసిన ఎదురు తిరిగి వాళ్ళని కాల్చటానికైనా చావటానికైనా సిద్ధపడతారు. ఎందుకంటే దేశభక్తి వాళ్ళ ప్రతి నరనరాల్లో ఉంటుంది. 23 సంవత్సరాలకే ఉరికంబమెక్కిన ఒక భగత్ సింగ్ను మనం ఆలోచిస్తున్నప్పుడు, ఒక భగత్ సింగ్ని 23 సంవత్సరాలకి ఉరికంబమెక్కాడు. ఇన్క్లాబ్ జిందాబాద్ అని జైలు కొడుతూ ఆయన ఏమన్నాడు అంటే, నేను దేశం కోసం చావటానికైనా నేను రెడీ, క్షమాపణ నేను అడగను, నేను దేశం కోసం చావటానికైనా సిద్ధపడతాను. అది దేశభక్తిగా ఈరోజు ప్రపంచములో, మన భారతదేశంలో భగత్ సింగ్ని ఎలా గుర్తించారు అంటే దేశభక్తుడుగా గుర్తించారు. 23 సంవత్సరాలకి దేశం కోసం చావటానికైనా సిద్ధపడ్డాడు అంటే ఇది కదా నిజమైన దేశభక్తి అంటున్నప్పుడు ప్రియులారా, మరి దేవుని భక్తి, మనలో దేవుని భక్తి ఎంత ఉంది? భగత్ సింగ్ ఏమో
23 ఏళ్లకే దేశం కోసం ఉరికంబం ఎక్కుతున్నాడు అంటే మరి దేవుని భక్తులకున్న భక్తి ఏంటి? అసలు మనలో కనిపించవలసిన భక్తి ఏంటో ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. ఒక్కసారి మనం ఆలోచిద్దాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా, భక్తి ఏదనగా, భక్తి ఎలా ఉంటుంది? భక్తి ఏదనగా చర్చికి వెళ్ళినంత మాత్రాన నీవు భక్తుడివి కాదు. ప్రార్థన చేసుకున్నంత మాత్రాన నీవు భక్తుడివి కాదు, భక్తురాలు కూడా కాదు. దేవునికి 10 రూపాయలు కానుకేసినంత మాత్రాన నీవు భక్తుడివి కాదు, భక్తురాలు కాదు. నీ భక్తి ఏదనగా అని దేవుడు బయట పెడుతున్నాడు చూడండి. మనం ఏమనుకుంటాం తెలుసా? వైట్ డ్రెస్, తెల్ల బట్టలు వేసుకొని చర్చికి వెళితే భక్తుల్లా కనిపిస్తున్నా, అది వేషధారణ. వేషధారణ బ్రతుకులు ఈరోజు ప్రతి క్రైస్తవుడు బ్రతుకుతున్నాడు. వేషధారణ బ్రతుకు, వేషధారణ జీవితం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందులలో, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. దిక్కులేని పిల్లలు, విధవరాండ్లు ఇబ్బంది పడుతుంటున్నారు, దిక్కులేని పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని ఆ టైంలో నీవు ఆదుకోవటం, వాళ్ళని పరామర్శించటం. నీ దగ్గర ఉండి కూడా సహకరించలేదనుకో, నీ దగ్గర నీకు సహకరించే సోమతుండి కూడా నువ్వు సహకరించలేదనుకో, నువ్వు భక్తుడు కాదు. నువ్వు రోజు చర్చికి వెళ్ళినా, రోజు నువ్వు ప్రార్థన చేసినా నువ్వు భక్తుడు మాత్రం కాదు. ఎందుకంటే నీ కళ్ళు ముందు అనాథ పిల్లలు కనిపిస్తారు, నీ కళ్ళు ముందు విధవరాండ్లు కనిపిస్తారు, నీ కళ్ళు ముందు భోజనము లేక అలమటిస్తున్న వాళ్ళు కనిపిస్తుంటారు. అందుకే మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఈ ముంబై ప్రాంతంలో మేము కూడా అనాథులకి, విధవరాండ్లకి, ముసలి వాళ్ళకి సహాయము చేయాలని త్రూ స్పిరిచువల్ లైఫ్ ఫౌండేషన్ అని ఒక ట్రస్ట్ను ఓపెన్ చేసి, ఆ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటానికి మేము కూడా సిద్ధపడ్డాం, చేస్తూనే ఉన్నాం. ఇంచుమించు ఒక 9-10 సంవత్సరాల నుంచి ఈ ముంబై ప్రాంతంలో ఆయా ప్రాంతాలలో అనాథ పిల్లలకి, విధవరాండ్లకి అక్కక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకు అంటే మా యూత్ అంతా కలిసి, క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీస్ ముంబై యూత్ అందరూ కలిసి మరి ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. సెమినార్ కార్యక్రమాలు చేస్తున్నాం, చిన్న చిన్న మీటింగులు కార్యక్రమాలు చేస్తున్నాం, సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకంటే ఇది దేవునికి ఇష్టమైన కార్యక్రమము. ఆదివారం ఒక్కసారి చర్చికి వెళ్ళి అరగంట దేవుని సన్నిధిలో కూర్చొని ఇంటికొచ్చి నువ్వు లోకంలో కలిసిపోయావంటే కింద ఏమంటున్నాడు తెలుసా? ఇహలోక మాలిన్యమును తనకు అంటించుకోకుండా, అరగంట చర్చిలో ఉంటావు, మిగతా రోజంతా లోకములో ఉంటాం. మరి లోకములో నీకు మలినం అంటుకోదు, చెత్త చెదారం నీకు అంటుకోదు. మరి దిక్కులేని పిల్లలకు, విధవరాండ్లని పరామర్శించాలంట ప్రియులారా. దేవుడు కోరుకున్నది అదే. మన జీవితంలో దేవుడికి ఇష్టమైనట్లుగా బ్రతకాలంటే, దేవుడికి ఇష్టమైనట్ల మన భక్తిని కొలిచే కొలమానం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అంటుంది బైబుల్. మన విశ్వాసం మనలో ఉందా లేదా అని ఏం చేయాలంట? పరీక్షించుకోవాలంట. విశ్వాసం ఉందా లేదా అని మనలో మనం పరీక్షించుకోవాలి. భక్తి మనలో ఉందా లేదా అని మనల్ని మనము చెక్ చేసుకోవాలి. ఎంత భక్తి ఉంది,
తిమోతి రాసిన రెండవ పత్రిక, తిమోతి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. చాలామంది ఎలా ఉన్నారు తెలుసా? భక్తిపరులుగా నటించే గ్యాంగ్ ఒకటి ఉంది. 5వ వచనం, పైకి భక్తి గలవారమని పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారునై యుందురు, అట్టి వారికి విముక్కుడవై ఉండుకుము. పైకి భక్తి గల వారులా ఉంటారు, పైకి భక్తి వేషముతో ఉంటారు. ఇలాంటి భక్తి మనకి ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ దేవుని కోసం పనిచేయరు, ఎక్కడ దేవుని కోసం సహకరించరు, ఎక్కడ దేవుని కార్యక్రమాలలో పాల్గొనరు. ఒక్క దగ్గరకు వస్తారు, ఆదివారం చర్చకు వస్తారు, మిగతా రోజులన్నీ లోకంలో ఉంటారు. ఆదివారం చర్చకు వస్తారు, మిగతా రోజంతా లోకంలో ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే పైకి భక్తి గలవారు. అమ్మో, మేము ఆదివారం ఖచ్చితంగా చర్చకి వెళ్తాం, మేము ఆదివారం ఖచ్చితంగా చర్చకి వెళ్తామని ఏం చేస్తారు? పైకి భక్తి కలిగి వాళ్ళు ఉంటారు. చర్చకు రాని వాళ్ళను కూడా నువ్వేంటి చర్చకు రావు అంటుంటారు. మళ్ళీ పైకి భక్తి, పైకి వేషం. ఇంకొక మంచి మాట చదువుకుందాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం, అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనుషులు గాని ఉండిన ఎడల మీ ఎదుట తమ ఇంటి వారిని ఎడల భక్తి కనపరుచుటకు తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకు ప్రతి ఉపకారం చేయుటకు, అలా కనిపించిన ఎడల ఎవరైనా కనిపిస్తే ప్రత్యుపకారం చేయాలంట. అలాంటి వాళ్ళని ఆదుకోవాలంట, వారిని మనం ఆదరించాలంట. ప్రియులారా, ఈ భూమి మీద మనిషికున్న ఈ భక్తి, భూమి మీద మనుషులకున్న ఈ భక్తిని మనము పరిగణలోకి తీసుకోవాలి. ఈ భక్తి మనలో ఎంత ఉంది, అసలు మనం భక్తి పరులమా అని మనం ఆలోచించాలి. అంటే ప్రియులారా, దేవుడు పెట్టిన ఆలోచనే, దేవుడు చెప్పిన మాటలు ఏంటంటే మన భక్తి మన జీవితాన్ని మార్చాలి. మన భక్తి ఇతరులకి ఆదర్శవంతంగా ఉండాలి. అసలు మనలో ఎంత భక్తి ఉందో మన భక్తిని కనపరచాలి అంటే అనాథ పిల్లల దగ్గరికి వెళ్ళాలి, విధవరాండ్లను ఆదరించాలి, అనాథ పిల్లలను జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ లోకములో ఉంటున్న మన జీవితం, ఈ లోకములో ఉంటున్న మనమంతా కూడా దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి. దేవుడికి నచ్చాలి అంటే, దేవుడికి ఇష్టమైన కార్యక్రమాలు చేయాలి అంటే దేవుడి దగ్గర మనం ఎలా ఉండాలి? భక్తి పరులుగా ఉండాలి. ఒక శద్రకు, మేషకు, అబద్నిగో వీళ్ళ భక్తుల జీవితం, భక్తి జీవితాన్ని మనము నమ్ముకున్న దేవుని ఆలోచనలు బట్టి ఈ భూమి మీద బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. మన భక్తిని కనుపరుచుకోవాలి. ఈరోజు చూడండి, 15th ఆగస్టు రోజు అంతా కూడా దేశభక్తి పాటలు, దేశభక్తుల గురించి ప్రచారం, దేశభక్తుల గురించి చెప్పుతుంటారు. ఎందుకంటే వాళ్ళ దేశాన్ని నమ్ముకున్నారు, దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు, దేశమే సర్వస్వం అని వాళ్ళ దేశం కోసం ఉరికంబం ఎక్కటానికైనా సిద్ధంగా ఉన్నారు. ఉరికంబం ఎక్కటానికైనా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు శిక్షింపబడటానికైనా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళలో దేశభక్తి కనిపిస్తుంది. ఈరోజు నీ దేవుని భక్తి నీలో కనిపిస్తుందా?
దేశభక్తి కనిపించటానికి ఉరికంబమెక్కారు. దేవుని భక్తి కనిపించటానికి అనాథ పిల్లలను ఆదుకున్నావా? విధవరాండ్లను ఆదుకున్నావా? ఇలాంటి కార్యక్రమాలు ఏమి చెయ్యకుండా నేను భక్తుడిని, నేను క్రైస్తవుడిని అని చెప్పుకుంటున్నావు అంటే అసలు ఇదంతా జరగటానికి, ఇదంతా చెప్పుకోవటానికి నువ్వు చేసేదేముంది చెప్పు? నువ్వు భక్తిపరుడుగా ఉండాలి. అసలు నీలో భక్తి ఎంత ఉండాలి అంటే కనపరచాలి, చూపించాలి. ఎలా చూపించాలి? ఇదిగో క్రియల ద్వారా చూపించాలి. యేసుక్రీస్తు వారు భక్తి ఎంతుంది అంటే చివరికి ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడ్డాడు. అది ఆయనలో ఉంటున్న భక్తి. భయము భక్తి కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు వారు. భయము భక్తి కలిగి ఉన్న ఆయన శ్రమలు పడటానికి ఇష్టపడ్డాడు. శ్రమలు పడటానికి ఇష్టపడ్డాడు. చావటానికి ఇష్టపడ్డాడు. తన సహోదరుల కోసం ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు ఆయన. అలాంటి భక్తిపరుడే కదా యేసుక్రీస్తు వారు. ఒక స్టెఫెన్ గారిని చూడండి, ఒక పౌలు గారిని చూడండి. వీరి జీవితాలలో లేని, వాళ్ళ జీవితాలలో ఉన్నది మన జీవితాలలో లేనిది. అందుకే ఎప్పుడు కూడా మీరు ఆలోచించండి, దేవుని కోసం బ్రతుకుతున్న మన జీవితం, మన భక్తి బయటికి కనిపించాలి అంటే నువ్వు క్రియలు చెయ్యాలి. నువ్వు అనాథ పిల్లల దగ్గరికి వెళ్ళాలి, విధవరాండ్లను ఆదరించాలి, ఈ లోక సంబంధమైన మలినమును అంటించుకోకుండా బ్రతకాలి. అందుకే మీరు బాగా ఆలోచించండి ప్రియులారా. దేవుడు మనకిచ్చిన మంచి ఆలోచన, ఇంకొక మంచి మాట చదువుకుందాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనం. ఇటాలీ పటాలమనబడిన పటాలములు అధిపతి అయిన కొర్నేలి అను ఒక భక్తిపరుడు కైసరులో ఉండెను. ఒక భక్తిపరుడు ఉండెను. భక్తిపరుడు ఒక పట్టణములో ఒక భక్తిపరుడు ఉన్నాడంట. ఆ భక్తిపరుని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎదుట భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చూసారా? ఎల్లప్పుడు ధర్మము చెయ్యచ్చు, దేవునికి ప్రార్థన చేయుచు తాను తన ఇంటివారు భక్తిపరుడుగా ఉన్నాడు, భక్తులుగా ఉన్నారు. అలా ఉండి దాన ధర్మాలు చేస్తున్నారు, దాన ధర్మ కార్యక్రమాలు చేస్తున్నారంట. శతాధిపతి అయి ఉండి ప్రజలకి సేవ చేస్తూ. ఈరోజు సేవా కార్యక్రమాలు ఎక్కడు మనది? మన సేవా కార్యక్రమాలు ఎక్కడున్నాయి చెప్పండి? ఉన్నదంతా మనకే, తెచ్చుకున్నదంతా మనకే. పక్కవాడికి పెట్టడం లేదు, పక్కవాడిని జ్ఞాపకం చేసుకోవటం లేదు, పక్కవాడిని ఆదరించటం లేదు, ఏమి చేయటం లేదు. అంతా నాకే. యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? 2 అంగులు ఉంటే 1 అంగి ఇచ్చేసేయి. 2 మైళ్ళు పిలిస్తే 1 మైళ్ళు పిలిస్తే 2 మైళ్ళు వెళ్ళు. యేసుక్రీస్తు ఇవ్వటం నేర్పాడు, మనిషి ఈరోజు దోచుకోవటం నేర్చుకున్నాడు. మనిషికి దేవుడు ఇవ్వమని నేర్పాడు, మనిషి ఈరోజు మాత్రం దోచుకుంటున్నాడు, దాచుకుంటున్నాడు. ప్రియులారా, అసలు మన భక్తి ఎలా బయటపడాలి? మన భక్తి మనలో ఎంతుంది? మన భక్తిని కొలిచే కొలమానం ఇదిగో దేవుని మాటలు, దేవుని క్రియలు, దేవుని సత్క్రియలు. నీ భక్తిని కొలిచే సత్క్రియలు, నీ భక్తిని చూపించే సత్క్రియలు, నీ భక్తిని ముందుకు తీసుకెళ్లేది సత్క్రియలు. అందుకే నీ భక్తి జీవితం సత్క్రియలతో ముడిపడి ఉండాలి. నీ భక్తి జీవితం సత్క్రియలు చేస్తూ కనిపించాలి. ఇంట్లో ఉంటే భక్తి కనిపించదు. అదియా, ఇంట్లో ఉంటే భక్తి కనిపించదు, ఇంట్లో ఉంటే నీ విశ్వాసం కనిపించదు, ఇంట్లో ఉంటే నీవు ఎలాంటోడో కనిపించవు. నీ భక్తి జీవితం బయటపడాలి అంటే సత్క్రియలతో ముందుకు సాగాలి.
సత్క్రియలు చేయాలి. అనేకులకి దేవుని ఎదుట దాన ధర్మ కార్యములు దేవుని యొద్దకెళ్ళాయంట. అనేకులకి దాన ధర్మ కార్యక్రమాలు చేశాడు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. మన జీవితంలో ప్రార్థన ఉండదు, ధర్మ కార్యములు ఉండవు, సత్క్రియలు ఉండవు, ఏ కార్యక్రమాలు ఉండవు. పైగా నాకు దేవుడు పరలోకం కావాలని దేవుణ్ణి అడుక్కుంటాం ప్రియులారా. దేవుణ్ణి అడుక్కుంటాం, నాకు పరలోకం కావాలని. నీకు పరలోకం కావాలి అంటే నీ భక్తిని కనపరుచుకోవాలి అంటే సత్క్రియలను సాగించు. సత్క్రియలతో సమాజానికి సేవ చేయి. అనాథ పిల్లలకు, విధవరాండ్లను పరామర్శించు. నీ భక్తి ఏదనగా నీ భక్తిని నువ్వు కనపరుచుకోవాలి అంటే అనాథ పిల్లలను, విధవరాండ్లను, ధర్మకార్యములు ఎన్నో చేయాలి, ప్రార్థన చేయాలి. నేను వారానికి ఒకసారి చర్చికి వెళ్తాను, ఇంట్లో ఉంటానంటే అది భక్తి కాదు. నేను వారానికి ఒక్కసారి చర్చికి వెళ్తాను, పాటలు పాడతాను, తర్వాత ఇంట్లో ఉంటానంటే అది భక్తి కాదు. నేను వారానికి ఒక్కసారి ఒక 50 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు ఇస్తాను, ఇంట్లో ఉంటాను అంటే అది భక్తి కానే కాదు ప్రియులారా. అది భక్తి ముసుగులో వేషం. అది నీ భక్తిని దేవుడు మెచ్చుకోవాలి అంటే, నీ భక్తిని దేవుడు గుర్తించాలి అంటే ఒక కొర్నేలిలా జీవితాన్ని జ్ఞాపకం చేసుకో, ఒక లుదియాలా తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. ఎందరో భక్తులని మనకు ఆదర్శవంతంగా దేవుడు ఎందుకు పెట్టాడో తెలుసా? నీ భక్తి బయటపడాలి అని. అందరూ తమకు ఉన్న దాంట్లో దేవుడికి ఇచ్చారు. ఏమి లేనప్పుడు ఆమె 2 కాసులేసిందంట. 2 కాసులేసింది. ఆమె భక్తిని కనపరుచుకున్నది ఆ 2 కాసుల ద్వారా. యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా? అందరికంటే ఈమె ఎక్కువగా ఇచ్చిందంటే అర్థం ఏంటి? తన జీవితాన్ని, సర్వస్వాన్ని దారం చేసింది, సర్వస్వాన్ని దేవునికి త్యాగం చేసింది. అదే కదా భక్తి. ఉన్న దాంట్లో దేవుడికి ఇవ్వటం కాదు, లేనప్పుడు కూడా దేవునికి ఇవ్వటం, అది భక్తి. 1000 రూపాయలు ఉన్నప్పుడు 100 రూపాయలు ఇవ్వటం పెద్దది కాదు. 100 రూపాయలు ఉన్నప్పుడు ఆ 100ని దేవుడికి ఇవ్వటం దేవుడు మెచ్చుకునే కార్యక్రమం. అందుకే దేవుని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు మన జీవితం గురించి ఒక్కసారి ఆలోచించండి. నేను దేవుడిలో ఎంతవరకు సాగుతున్నాను, ఎంతవరకు వెనకపడ్డాను, ఎంతవరకు విశ్వాసంగా ఉన్నాను, ఎంతవరకు భక్తిలో నేను ఎదుగుతున్నాను. ఒకవేళ నేను భక్తిలో ఎదుగుతున్నాను అంటే అసలు నా క్రియలేంటి, ఇంతకీ నా సత్క్రియలేంటి, నా దాన ధర్మ కార్యక్రమాలేంటి, ఎక్కడ, ఇవన్నీ కూడా నీకు అర్థమైతే అప్పుడు నీ భక్తి నీకు నిలబడుతుంది. నీ భక్తి నీలో ఉంటుంది, నీ భక్తి విస్తారంగా ఫలిస్తుంది. ఆ భక్తిని కొలిచినా దానికి ఒక విలువ ఉంటుంది ప్రియులారా. అందుకే ఇవన్నీ మాటలు మీరు మనసులో ఉంచుకుంటే